తల్లికి వందనం ఈ ఇయర్ అమౌంట్ మీకు పడుతుందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లల వరకు అమౌంట్ క్రెడిట్ అవుతుందో లేదో ఈ వెబ్సైట్ లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసి BM/SGSW అని టైప్ చేయగానే మనకి ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఆ లింక్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి అయితే వెళ్ళిపోతాం. మనకి పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మెనూ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సెకండ్ అనమాట స్కీమ్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒక్కసారి వెబ్ పేజ్ ఓపెన్ అవడానికి టైం పడుతుంది. 2-3 టైమ్స్ ట్రై చేస్తూ ఉండండి. నాకు కూడా అలాగే అయింది. 2-3 టైమ్స్ ట్రై చేయగా ఓపెన్ అయింది అనమాట. మదర్ ఆధార్ నెంబర్ కరెక్ట్ గా టైప్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ స్కీమ్ టైప్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. లాస్ట్ వన్ తల్లికి వందనం అని ఉంటుంది, అదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. తల్లికి వందనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఇయర్ అని ఉంటుంది. అక్కడ 2026 అండ్ 27 అయితే మనం చూస్ చేసుకోవాలి. మనం అన్ని ఎంటర్ చేసిన తర్వాత మదర్ ఆధార్ కార్డ్ కి ఎవరి ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసిందో ఆ నెంబర్ కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ క్యాప్చా ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కలిపి రావడం వల్ల ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. కరెక్ట్ గా ఎంటర్ చేసేసరికి ఓటీపీ టైం అయిపోతుంది. అందుకని కొంచెం చూసుకొని ఎంటర్ చేసుకోండి. నేను ఓటీపీని బ్లర్ చేశాను అనమాట, అందుకే మీకు కనిపించదు. వెరిఫై దగ్గర క్లిక్ చేస్తే మనకైతే ఇప్పుడు ఎలిజిబుల్ కాదో వెంటనే తెలిసిపోతుంది. ఇక్కడ చూసారా, నా నేము, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, డిస్టిక్, మండలు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. లాస్ట్ లో స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ 7 సాటిస్ఫైడ్ అని ఉంది, అంటే నేను ఎలిజిబుల్ అనమాట. అక్కడ అన్సాటిస్ఫైడ్ అని వస్తే మాత్రం మీరు సచివాలయానికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.